హనుమంతుని తల్లిదండ్రుల యొక్క చరిత్రను, అలానే హనుమంతుడు ఎక్కడ పుట్టాడు, ఎలా పుట్టాడు, దానికి సంబంధించినటువంటి చరిత్రను ఒకసారి మీకు డీటెయిల్గా చెప్తాను. పురాణాల ప్రకారం శ్రీరామదాసునిగా ప్రసిద్ధి చెందిన ఆంజనేయుడి పుట్టుక గురించి ఎన్నో సంవత్సరాల నుండి కొన్ని కథలు ప్రచారంలో ఉన్నాయి. ఎవరికి వారే తమ ప్రాంతంలో హనుమంతుడు జన్మించారంటూ ఇతిహాసాలు, ఉపనిషత్తులు, సాంప్రదాయ గాథలు, కథలు ప్రచారంలోకి తెచ్చారు. తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ హనుమంతునికి జన్మ రహస్యం గురించి పలు ఆధారాలను ప్రస్తావించింది. అయితే కర్ణాటకలోనే హనుమంతుడు పుట్టాడని, పెరిగిందంతా ఆ ప్రాంతంలోనని అక్కడి స్థానికులు చెబుతున్నారు. ఆంజనేయుడి జన్మ రహస్యం గురించి వాస్తవాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. పురాణాల ప్రకారం హనుమంతుని తల్లి అంజనాదేవి కేసరి అనే జంటకు కుమారునిగా జన్మించాడు. గతంలో అంజన బ్రహ్మ న్యాయస్థానంలో ఉండేది. ఆమె బాల్యంలో ఒక ముని తపస్సుకు భంగం కలిగించినందున శపించబడింది. ఆమె బాల్యంలో కాళ్ళు ముడుచుకొని ధ్యానం చేసుకుంటున్న ఒక కోతిని చూసి ఆశ్చర్యంతో ఉత్సాహభరితంగా చిన్నపిల్ల అయిన అంజనాదేవి కోతిపై పండ్లు విసిరింది. దీంతో తన ధ్యానానికి భంగం కలిగించిందని కోతి రూపంలో ఉన్న ముని నిజ రూపంలోకి వచ్చి కోపంతో అంజనను, ఆమెతో ఎవరైనా ప్రేమలో పడినా పెళ్ళాడిన వారు కోతిగా మారతారని శాపం ఇచ్చారు. అయితే అంజనాదేవి తాను చేసిన తప్పు తెలుసుకొని తనను క్షమించమని వేడుకొనగా ఆ ముని శాంతించి కోతి రూపంలో ఉన్న ఆమెను ఎవరైనా ఇష్టపడతారో శివుని అవతారమైన శిశువుకు ఆమె జన్మ ఇచ్చినప్పుడు తన శాపం నుండి విముక్తి లభిస్తుందని వరమిచ్చాడు. తన శాప విముక్తి కోసం అంజనాదేవి భూమి మీదకు వచ్చింది. ఓ అడవిలో నివాసం ఉండగా ఒకరోజు ఒక మగాడిని చూసి ప్రేమలో పడుతుంది. ఆ క్షణం నుండి వెంటనే ఆమె కోతి రూపంలోకి మారింది. ఆ మనిషి తన పేరు కేసరి అని, కోతులకు రారాజునని తనను తాను పరిచయం చేసుకున్నాడు. కోతి ముఖం కలిగిన ఉన్న అతన్ని చూసి ఆమె ఆశ్చర్యపోయింది. అతని శక్తులను చూసి ఆశ్చర్యపోయిన ఆమె తనను పెళ్లి చేసుకోవాలని వేడుకుంది. ఆమె వినతితో కేసరి అంజనాను అడవిలోనే వివాహం చేసుకున్నారు. అనంతరం అంజనాదేవి శివుడికి పూజలు చేసి తపస్సు చేసింది. ఇందుకు సంతోషించిన శివుడు ఆమె కోరిన కోరికలను నెరవేరుస్తా అన్నాడు. అప్పుడు ఆ తల్లి ముని శాప విమోచనం కోసం శివుడిని తన కుమారుడిగా జన్మించమని కోరుకున్నది. పరమేశ్వరుడు తన అభ్యర్థనను ఆమోదించాడు. చరిత్రను పరిశీలిస్తే తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఇక్కడ హనుమంతునికి 5 ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. తిరుమల కొండపై జాపాలి, కడప జిల్లా గండి, కరీంనగర్ జిల్లా కొండగట్టు, పశ్చిమ గోదావరి జిల్లా మద్దిమడుగు క్షేత్రాల్లో హనుమంతుడు స్వయంభూగా వెలిశాడని చాలామంది భక్తుల నమ్మకం. అయితే తాజాగా తిరుమలగిరిలోనే హనుమంతుడు జన్మించాడని, అందుకు సంబంధించిన కొన్ని ఆధారాలను టీటీడీ శ్రీరామనవమి రోజున విడుదల చేసింది. అంజనాదేవి బాల ఆంజనేయుడికి జన్మించిన స్థలంగా జాపాలి అని చెబుతూ ఆంధ్రప్రదేశ్లోని పవిత్రమైన తిరుమల 7 కొండల్లో ఒకటైన అంజనాద్రిపై జాపాలి తీర్థంలో హనుమంతుడు నిత్యం పూజలు అందుకుంటున్నాడు. పవనసుతుడు ఇక్కడే పుట్టినట్లు కొన్ని పురాణాల ద్వారా తెలుస్తోంది. హనుమంతుడి పుట్టుక ఈ ప్రాంతంలో జరిగింది కాబట్టి ఈ ప్రాంతం అంజనాద్రి అనే ప్రసిద్ధి చెందిన ఇతిహాసాలుగా చెబుతున్నాయి. తిరుమలలోని జాపాలి తీర్థంలోని హనుమంతుడు జన్మించినట్టు చాలామంది భక్తులు బలంగా నమ్ముతారు. మీకు ఈ హనుమంతుని యొక్క పుట్టుక, వారి తల్లిదండ్రులు, ఆ చరిత్ర నచ్చినట్లయితే ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక సబ్స్క్రైబ్, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.